పంచాయతీరాజ్‌లో ఒక ఉద్యోగి ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్. ఈ మాట చెప్పింది స్వయంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక ఉద్యోగి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన ఓఎస్డీగా వ్యవహరించినటువంటి వెంకటకృష్ణ 36 ఏళ్లు మచ్చలేని వ్యక్తిత్వం ఉన్న ఉద్యోగిగా ప్రశంసించారు పవన్ కళ్యాణ్. అలానే పవర్ హౌస్ లాగా పనిచేయడం ఎలా అనేది వెంకటకృష్ణను చూసి నేర్చుకోవాలని చెప్పని ఆయన అన్నారు. 2,00,000 మంది ఉద్యోగులు ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను విజయవంతంగా నిర్వహించడానికి వెంకటకృష్ణ గారే కారణం అని చెప్పని ప్రశంసించారు పవన్ కళ్యాణ్. గ్రామీణాభివృద్ధి శాఖ యూనివర్సిటీలో ఆయన తనకు గురువు లాంటి వ్యక్తిని కొనియాడారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉందన్నమాట. కేవలం ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఛార్జ్ తీసుకున్నప్పుడు 2 నెలలు, 3 నెలలు దాదాపుగా ఒక గురువుగా పంచాయతీరాజ్ శాఖను అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలన్నీ వెంకటకృష్ణ అనేటువంటి ఆయనే భుజం తట్టి నేర్పించారని చెప్పని పవన్ కళ్యాణ్ కొనియాడారు. సో అలాంటి వ్యక్తి నీతి నిజాయితీలకు నిలువుటద్దం. ఆయన ఇప్పుడు పదవీ విరమణ చేయడం రాష్ట్ర ప్రజలకి ఒక విధంగా దుఃఖకరమైనటువంటి వార్తగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఆయన సేవలను ఏ విధంగా వినియోగించుకుంటారనేది ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే కనుక స్పెషల్‌గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఆయన్ని ప్రత్యేకంగా మళ్ళీ తన టీంలో చేర్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.